దేవుని ఘనమైన పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని విని ఒక మంచి సమయాన్ని మనందరికి ఇచ్చారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి? ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి తెలుగులో? స్నేహితుల దినోత్సవం. మదర్స్ డే లాగా, ఫాదర్స్ డే లాగా ఫ్రెండ్స్ కూడా ఒక డే అనేది ఇచ్చింది. సాధారణంగా ఈరోజు ఏం చేస్తారంటే అందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు. నాకు స్టూడెంట్స్ ఎంతమంది కట్టేసేవారు స్కూల్లో ఉన్నప్పుడు. సో ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు, అవునా కదా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే మీరు ఈరోజు మనం ఒక గొప్ప ఫ్రెండ్ కోసం, స్నేహితుడి కోసం మనం చూడబోతున్నాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి మనుషులుగా కొంతమంది స్నేహితులు ఉంటారు. చాలా మంచిది స్నేహితులు ఉండడం. ఎందుకంటే కొన్ని కష్ట సమయాల్లో ఆ స్నేహితులే ఏం చేస్తారంటే మన బాధను పంచుకోవడానికి మన బాధ వింటారు, వాళ్ళ బాధలు మనకు చెప్తారు. కొన్నిసార్లు మనకు సహాయం చేస్తారు, కొన్నిసార్లు మనం చెప్పేది వింటారు, మనకు సహాయం చేస్తారు. ఆపదంటే వస్తారు. ఫ్రెండ్స్ ఉండడం చాలా ముఖ్యం జీవితంలో. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో కల్తీ అనేది ఉంటుంది, అవునా కదా? ప్రతి దాంట్లో కల్తీ అనేది ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళే అనుకోవడం పొరపాటు. ఏ మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. మనం అనుకుంటూ ఉంటాం చాలా మంచివాడు కదా, చాలా మంచి అమ్మాయి కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి. మనం చాలా నమ్ముతాం. ఆ చాలా నమ్మిన వ్యక్తుల్ని, మనల్ని మోసం చేసిన సందర్భాలు చాలా ఉంటాయా లేదా? ఫ్రెండ్స్ చాలా ముఖ్యం. కానీ అదే సమయంలో మనం ఎంచుకునే ఫ్రెండ్ ఎలాంటి వాడో కూడా మనకి తెలియాలి. లోకంలో ఒక సామెత ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ సే యువర్ క్యారెక్టర్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా? నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో, నీ ఫ్రెండ్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటో చెప్పేయచ్చు. నీ జీవితంలో ఉన్న నీ ఫ్రెండ్ని బట్టి, నువ్వు తిరుగుతున్న స్నేహాన్ని బట్టి నువ్వు ఎలాంటోడువో ప్రజలు అంచనా వేస్తుంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్పింది స్నేహం కోసం అంటే, స్నేహితులు ఉండడం చాలా మంచిది. కానీ స్నేహితుల కోసం వార్నింగ్ కూడా ఇచ్చింది బైబిల్ గ్రంథం. ఒకసారి చూద్దాం ఆ వార్నింగ్ని. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీకా గ్రంథం యోనా తర్వాత ఉంటుంది. యోనా తర్వాత మీకా గ్రంథం ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. స్నేహితుల యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. సరిపోద్ది. ఓకే, స్నేహితుడి కోసం బైబిల్ గ్రంథం ఏం చేసిందంటే ఒక వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఏంటంటే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. అంటే ఏంటంటే, నీ లైఫ్లో ఉన్న నీ స్నేహితుడు నీ జీవితాన్ని మార్చేస్తాడని నమ్మొద్దు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా వరకు మన జీవితంలో ఒక పార్ట్ లాగా ఉంటారు. వాళ్ళని నమ్మి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన సర్వస్వాన్ని దారబోసేస్తాం. ఫ్రెండ్స్ నమ్మి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? చాలామంది ఉన్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రెండ్స్ని బట్టి కొన్నిసార్లు ఏమవుతాయంటే మనలోకి తెలియకుండా కొన్ని అలవాట్లు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు తాగుబోతులుగా తిరిగే వాళ్ళందరూ ఒంటరిగా కూర్చొని మొదలుపెట్టారు అనుకున్నారా ఇంట్లో? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెండ్స్ నుంచే వస్తుంది. సిగరెట్లు కాల్చడం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రెండ్స్ నుంచి వస్తుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, స్నేహితుని యందు ఏం చేయకూడదు? ఏ స్నేహితుడి యందు కూడా పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. వార్నింగ్ ఇచ్చింది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం హెచ్చరిక చేసిందంటే, బైబిల్లో స్నేహితుని యందు నమ్మకం ఉంచొద్దు అన్నదంటే స్నేహితులు నమ్మదగిన వారుగా ఉంటారా? ఏ ఫ్రెండ్ కూడా భూమి మీద 100కి 100% నిజమైన వాడు అనేవాడు ఎవడు ఉండడు. చాలా సందర్భాల్లో నీ ఫ్రెండ్స్కి నువ్వు చాలా చేసి ఉంటావు,
నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నన్ను అలాగే ఎంతమందో విడిచిపెట్టేశారు. కాబట్టి ఈరోజు మనం ఎంచుకునే ఫ్రెండ్ ఒక మంచి స్నేహితుడిని మనం చూద్దాం. ఓకే, ఆయన ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. చెర్రి వినాలి, దేవుని వాక్యం వినాలి. ఈ భూమి మీద నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనలో ఉన్న క్యారెక్టర్స్, యేసు ప్రభువులో ఉన్న క్యారెక్టర్స్ భూమి మీద ఏ ఒక్కరిలో కూడా ఉండవు. ఒక ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటాడో, ఒక ఫ్రెండ్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో, ఒక ఫ్రెండ్కు ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో, ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ కూడా యేసు ప్రభువులో సంపూర్ణంగా ఉన్నాయి. ఓకే, మొట్టమొదటిగా ఒక విషయాన్ని చూద్దాం. అసలు ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉంటాడు, లేదా యేసుక్రీస్తు వారు ఎలాంటి ఫ్రెండ్ అనేది మనం ఒకసారి విందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారు నిజమైన స్నేహితుడు అని విన్నాం కదా, నిజమైన స్నేహితుడు అని విన్నాం కదా, అవునా కదా, విన్నాం కదా. ఎలాంటి స్నేహితుడు అంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా పాపులమైన మనల్ని ప్రేమించినటువంటి స్నేహితుడైన, పాపుల్ని ప్రేమించిన స్నేహితుడు. ఎవరిని ప్రేమించిన స్నేహితుడు చెప్పండి? పాపులు అంటే ఎవరంటే కొన్ని తప్పులు చేస్తూ, కొన్ని అపరాధాలు చేస్తూ, కొన్ని దారుణమైన పనులు చేస్తూ కొంతమంది ఉంటే వాళ్ళని ఇష్టపడతారా చాలామంది? ఇప్పుడు బాగా ఒకడు నరహంతకుడు ఉన్నాడు అనుకోండి, నరహంతకుడిని ఇష్టపడతారా చాలామంది? కొంతమంది వాళ్ళ గ్యాంగ్ మాత్రమే ఇష్టపడతారు. తాగుబోతుడు ఉన్నాడు అనుకో, అందరూ ఇష్టపడతారా అని? ఆ తాగుబోతు గ్యాంగే ఇష్టపడుతుంది. అలాగే దొంగతనాలు చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఆడికి ఇష్టపడతారా కొంతమంది? ఇష్టపడరు. అంటే పాపం చేసేవాడిని, పాపిని చాలామంది ద్వేషిస్తారు. అంటే ఎందుకండి? క్యారెక్టర్ బాగాలేదు అనుకో మనం ఇష్టపడతామా? పలానా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని మనం చెప్పుకుంటాం లేదా? పలానా అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదని మనం చెప్పుకుంటామా లేదా? క్యారెక్టర్ బాగాలేకపోతే, పాపం చేస్తే, తప్పులు చేస్తే చాలామంది ఇష్టపడరు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి దేవుడు తెలుసా? పాపులను కూడా ప్రేమించినటువంటి నిజమైన స్నేహితుడైన. స్తోత్రం చెప్తాం అందరం. మన యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, పాపం చేసిన ప్రతి ఒక్కరినే ఈ లోకం ఏమంటదంటే చంపేయాలంటది, శిక్షించాలంటది. కరెక్టే. అలా పాపం చేసిన ప్రతి వాడిని, పాపం చేసిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోవాలి, వాళ్ళని శిక్షించుకుంటూ పోవాలంటే లోకంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసినోడే, పాపం చేసినోడు అలా చంపుకుంటూ పోతే ఎంతమందిని చంపేసుకుంటాం? కానీ కాదు, యేసుప్రభు వారు ఏం చేశారంటే పాపులను దూరం పెట్టలేదు. పాపులు ఏం చేశారంటే యేసుప్రభు వారు దగ్గరే తీసుకున్నారు. వాళ్ళతో కూర్చుని ఏం చేశారంటే భోజనం చేశాడు. అందుకే చాలామంది ఆ రోజుల్లో ఏమనేవారు అంటే, మీ స్నేహితుడు, మీ గురువు గారు పాపులతో కూర్చుని భోజనం చేస్తున్నాడు కాబట్టి పాపులకు స్నేహితుడు అన్నారంట. ఆ మాట తెలుగుతో లోకాసువార్త 7వ అధ్యాయం 34వ వచనం చూడండి. లోకాసువార్త 7వ అధ్యాయము 34వ వచనం. లోకాసువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో ఏమనుంటదంటే, మనుష్య కుమారుడు తినుచు తాగుచూ వచ్చాడు కాబట్టి ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు. అదిగో చూసారా, సుంకర్లకి పాపులకి ఎవరంట? ఈ లోకంలో ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి అక్రమ క్రియలను బట్టి నేను అందరూ ద్వేషిస్తారు. కానీ ప్రపంచంలో తప్పు చేసినా, పాపం చేసినా, ప్రపంచంలో తప్పు చేసినా, పాపం చేసినా నిన్నంటూ ప్రేమించే ఒక ఆయన ఉన్నారంటే ఆయన ఎవరు చెప్పండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశాడంటే పాపులని త్రోసివేయలేదు. అందుకే ఒక పాట ఉంటుంది, పాపులని త్రోయక దరి చేర్చు ప్రేమ. విన్నారా పాట? ఓ తల్లి కన్నను, అందులో ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు, అందులోని ఒక పాట ఉంటుంది, కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, పాపులని త్రోయక. పాపుల్ని త్రోసివేయడు యేసు ప్రభువారు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన అక్రమ క్రియలను బట్టి, నువ్వు చేసిన అంధకార సంబంధమైనటువంటి పాపాలను బట్టి నిన్ను అందరూ ద్వేషిస్తారు. క్యారెక్టర్ లేదని చెప్పుకుంటారు, శిక్షించాలని చెప్పుకుంటారు. కానీ ఈ భూ ప్రపంచం మీద పాపం చేసిన ఏ ఒక్కడినైనా ప్రేమించేవాడు, తప్పు చేసిన వాడిని ఏ ఒక్కడినైనా ప్రేమించేవాడు ఉన్నాడు అంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. యేసు ప్రభు పాపిని ప్రేమించాడు. ఆ లోపల ఉన్న పాపాన్ని ఏం చేశాడు?
ద్వేషించి. యేసు ప్రభుకి పాపులు ఇష్టమే, పాపం ఇష్టం కాదు. అర్థమవుతుందా? పాపాన్ని యేసు ప్రభు వారు ఎంకరేజ్ చేయరు. పాపి దేవుడికి ఇష్టం, కానీ పాపి లోపల ఉన్నటువంటి పాపం అనేది యేసు ప్రభుకి ఇష్టం కాదు. కాబట్టి యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించారు? పాపులమైన మనందరినీ ప్రేమించారు. అంటే పాపులమైన మనల్ని ప్రేమించినటువంటి మన స్నేహితుడు, పాపులను ప్రేమించిన స్నేహితుడు ఎవరు చెప్పండి? యేసుకి గాయత్రి వినాలి. పాపులను ప్రేమించిన స్నేహితుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఎలాంటి స్నేహితుడు చెప్పండి? పాపులమైన మనల్ని ప్రేమించినటువంటి స్నేహితుడు అన్నమాట. పాపులమైన మనల్ని ప్రేమించిన మన స్నేహితుడు. చెప్తున్నాను కదా, ఈ లోకంలో తప్పు చేసిన వాడిని అందరూ కూడా ద్వేషిస్తారు, కానీ తప్పు చేసిన వాడిని మార్చి ఆయన ప్రేమించి సరైన దారిలో పెట్టేది ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు మాత్రమే. అందుకే యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే పాపుల్ని ప్రేమించిన దేవుడు, పాపుల్ని ప్రేమించిన దేవుడు. ఆ తర్వాత మరి ఇప్పుడు పాపుల్ని ప్రేమించి ఏం చేశాడు యేసు ప్రభు గారు అనేది మనం వినాలి. ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతున్నాడు అనుకోండి, ఆడితో ఫ్రెండ్షిప్ చేసి యేసు ప్రభు గారు ఆడిని ఏం చేశాడు అనేది మనం వింటే, పాపిని ప్రేమించి పాపి లోపల ఉన్నటువంటి పాపాన్ని చంపాడు యేసు ప్రభు వారు. స్నేహితుడు చేయాల్సిన పని అది. నీ స్నేహితుల్లో కూడా ఎవరైనా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారని దూరం పెట్టకండి, ప్రేమగా మాట్లాడండి. దొంగతనాలు చేసేవారు ఉన్నారనుకోండి, ప్రేమగా మాట్లాడండి, దూరం పెట్టొద్దు. కానీ అలా చేసినట్టు చేయకుండా వాళ్ళు చేసేది తప్పని మాత్రం చెప్పి వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? వాళ్ళతో స్నేహం చేయండి, ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి, కానీ వాళ్ళు చేసినట్టు చేయకండి. వాళ్ళ తప్పును వాళ్ళకి తెలిసేలా చేయండి. అవసరమైతే చెప్పండి, నువ్వు చేసేది తప్పు చేస్తున్నాడు. యేసు ప్రభువు అదే చేశారు. మొదట పాపులను ప్రేమించిన తర్వాత ఎంకరేజ్ చేశాడా పాపాలు చేయమని అని మనం చూస్తే ఎంకరేజ్ చేయలేదు. పాపి అయిన మనిషితో స్నేహం చేసి ఆడితో ఉండి వాడితో తిని వాడితో తాగి వాడితో సహవాసం చేసి ఆ లోపల ఉన్న పాపాన్ని చంపాడు యేసు ప్రభు వారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవడానికి ఒక చిన్న విషయం చెప్తాను. జక్కయ్య అని ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? జక్కయ్య. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారు స్నేహం చేసి లోపల ఉన్నటువంటి పాపాన్ని చంపాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక విషయం మనం విందాం. జక్కయ్య అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవరున్నారు? జక్కయ్య. అందరూ పొట్టోడు అంటారు. అతను చేసే పని ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్. ఏంటి ట్యాక్స్ కలెక్టర్ అంటే? పన్నులు వసూలు చేసే ఒక గవర్నమెంట్ అధికారి. ఈ గవర్నమెంట్ అధికారి ఏం చేశాడంటే అందరి దగ్గర అన్యాయంగా లాగేసుకునేవాడు. ఎవరన్నా 10 రూపాయలు కట్టాలనుకోండి, 10 రూపాయలు కట్టాల్సిన వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకునేవాడు. ఎవరైనా 100 రూపాయలు కడితే 1000 తీసుకునేవాడు. అలాగా అన్యాయంగా సంపాదించేసాడు. ఇప్పుడు ఇతను పాపే కదా చెప్పండి? పాపేనా? పాపే కదా. ఎలా ఏం చేశాడు? 100 రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర 1000 రూపాయలు తీసుకొని ఏం చేశాడంటే అందరూ అతను తిట్టుకున్నారు. అన్యాయస్తుడు అన్నారు. అన్నారా లేదా? అన్యాయస్తుడు, దోషి. ఆడు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా ఆడి గురించి గొప్పగా మాట్లాడుకుంటారా? మీరు ఆలోచించండి. గొప్పగా మాట్లాడుకుంటారా? మంచోడు అంటారా? ఆడు రోడ్డు మీద వెళ్తుంటే దరిద్రుడు, ఎప్పుడు చచ్చిపోతాడో మా సొమ్ము తిని అన్యాయంగా తినేసేవాడు అని అనుకుంటారా లేదా? అనుకునే ఉంటారా? అలాంటి చెడ్డ పేరు ఉన్నటువంటి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారు. నేను మళ్ళీ చెప్పాను, పాపిని ప్రేమించి పాపాన్ని ఎంకరేజ్ చేసే స్నేహితుడు కాదు మన స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు అంటే పాపులను ప్రేమించి ఆ పాపి లోపల ఉన్నటువంటి పాపాన్ని చంపే గొప్ప వ్యక్తి యేసు ప్రభు వారు. ఇప్పుడు ఇలాంటి పాపి ఇంటికి ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చి ఇలాంటి పాపి ఇంటికి ఏమంటున్నాడంటే లోపల వీళ్ళిద్దరు కూర్చున్నారు. అక్కడ జరిగిన సందర్భం బైబిల్లో రాయబడలేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ లోపలే జక్కయ్య ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 తిరిగి ఇచ్చేస్తాను, నేను మారిపోతాను అని చెప్పాడు. ఇంతకీ ఏం జరిగింది లోపల? అక్కడ ఏం జరిగిందో రాయబడలేదు. నేను ఏమనుకుంటానంటే అక్కడ యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే తప్పుని తప్పు అని చెప్తాడమ్మా, పాపాన్ని పాపం అని చెప్తాడమ్మా. ఒక ఉదాహరణ చెప్పనా? బరబ్బా అనే ఒక ఆయన ఉంటాడు. ఎవరు చెప్పండి? బరబ్బా. బరబ్బా అనే ఒక ఆయన యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, నీ దగ్గర జనబలం ఉంది, నా దగ్గర కత్తి బలం ఉంది, మన ఇద్దరం చేయి కలుపుదామంటే ఏమన్నాడు తెలుసా? కత్తి పట్టిన వాడు కత్తితోనే, పాపం చేసినవాడు పాపంతోనే మరణిస్తాడు, కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు అని చెప్పాడు యేసు ప్రభు. మన ఇద్దరం కలిసి మొత్తం దున్నేద్దాం, చేసేద్దాం, ఏలేద్దాం అని చెప్పలేదు. తప్పును తప్పు అనే చెప్తాడు యేసు ప్రభు. మీరు ఎక్కడ గమనించండి బైబిల్ గ్రంథంలో
ఎక్కడ గమనించండి, తప్పుని తప్పే అని ఖండించాడు యేసు ప్రభు వారు. బైబిల్ కూడా ఏం చెప్తుందో తెలుసా? స్నేహితుడికి ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటో తెలుసా? స్నేహితుడికి ఉన్న రెండో లక్షణం గద్దిస్తాడంట. ఏం చేస్తాడంట? ఒకసారి తెరుద్దామన్నమాట. మేలు కోరి స్నేహితుడు గాయాలు చెయ్యును. సామెత గ్రంథం 27:10 చూడండి. సామెత గ్రంథం 27:10 చూడండి. 27:10 ఏమనుందంటే, మేలు కోరి స్నేహితుడు గాయాలు చెయ్యును, నీ స్నేహితుడైనను ఒక్కసారి రాకండి, నేను ఆ వచనం చెప్తాను. మేలు కోరి స్నేహితుడు గాయములు చెయ్యును అనే మాట ఉంటది. 27:10 చెప్పాను నేను. అది కదమ్మా. మేలు కోరి స్నేహితుడు చిట్టి సరిగ్గా కూర్చోవాలి, నీకు డిసిప్లిన్ లేదు అలా. మేలు కోరి స్నేహితుడు గాయాలు చేయను అనే మాట ఉంటుంది. నేను చెప్పేస్తాను ఆగండి. 27:6 మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇలా చూడండి. నీ మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు అంటే ఏంటి అర్థం? కత్తిచ్చుకుని, కొడవలు ఇచ్చుకుని, అది ఇచ్చుకుని నేను కొట్టేసి రక్తం బయటికి తెప్పించేస్తాడా? అలా గాయాలు చేస్తాడా? 27:6 ఉంటుంది సామెతల గ్రంథంలో. చూడండి ఒకసారి, ఇలా వినండి. తర్వాత ఇది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో పెడతాను, అప్పుడు విందురు కానీ సరిగ్గా వినాలి వాక్యం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడు. నీ జీవితంలో ఉన్న ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ అయితే నువ్వు తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? నేను తిడతాడు. తిట్టే ఫ్రెండ్ అనే దూరం చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే నీ మేలు కోరుకుంటారో వాళ్ళ నిజమైన ఫ్రెండ్స్, ఎవరైతే నేను తిడతారో వాళ్ళ నిజమైన ఫ్రెండ్స్. అర్థమవుతుందా? నువ్వు పాడైపోవాలి అనుకున్నవాడు నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా చేయరా తప్పులు చేయరా అని అంటాడు. కానీ నిన్ను నిజంగా ప్రేమించే స్నేహితుడు ఎవడైనా సరే నిన్ను తిడతాడు. మళ్ళీ చెప్తున్నాను, తిట్టే టీచర్ని, తప్పు చేస్తే తిట్టే టీచర్ని కానీ, తప్పు చేస్తే తిట్టే భార్యని కానీ, తప్పు చేస్తే తిట్టే భర్తను కానీ, తప్పు చేస్తే తిట్టే స్నేహితుని కానీ, తప్పు చేస్తే తిట్టే తల్లిదండ్రులు కానీ దూరం చేసుకోకండి. ఎందుకంటే నీ మేలు కోరి వాళ్ళు నిన్ను తిడతారు. నువ్వు ఆ కోపాన్నే చూస్తావు తప్ప వాళ్ళ లోపల వెనక్కున్నటువంటి ప్రేమనే. నువ్వు చెడ్డదారిలో వెళ్ళిపోతుంటే మీ నాన్న నిన్ను కొట్టాడు అనుకుంటే దాని అర్థం ఏంటి? నువ్వు చెడ్డదారిలో వెళ్తున్నావు, దొరికేసావు, తప్పు చేసావు, రోడ్డు మీద మీ నాన్నకు కనిపించావు, నిన్ను తిట్టాడు మీ నాన్న. ఎందుకు తిట్టాడు మీ నాన్న? నిన్ను తప్పు చేసినందుకు. మరి తప్పు చేసినందుకు తిట్టాడంటే తప్పు చేస్తే ఎందుకు తిట్టాలి? ఒకవేళ తిట్టకపోతే నువ్వు చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడో గాయాలు చేస్తాడు. గాయాలు చేయడం అంటే తప్పుని తప్పనే చెప్తాడు నీ ఫ్రెండ్. నిజమైన స్నేహితుడు తప్పుని ఏం చెప్తాడు? కొన్ని పనికి మళ్ళీ పనులు చేస్తావు, అక్కడికి వెళ్దాం రావే అని ఎవరన్నా పిలిచారనుకో మిమ్మల్ని, నువ్వు అడిగావు అనుకో ఎవరినైనా, అది నిన్ను తిట్టింది అనుకో, ఆ ఫ్రెండ్ ఎలాంటి ఫ్రెండ్ నీకు? నిజమైన ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చెడ్డ పని జరుగుతుంది, మనం అక్కడికి వెళ్దాం రావే నేను పిలిచింది, నువ్వు పిలిచావు అనుకో ఒక అమ్మాయిని, ఆ పిల్లని దరిద్ర కొట్టు పనులు, అయ్యేం పనులే, తిన్నగా ఉండాలి, మనం చదువుకున్నాం కదా, అలా చేయకూడదు కదా, పేరెంట్స్ తెలిస్తే బాధపడతారు కదా అని తిట్టారు అనుకో. అలాంటి ఫ్రెండ్లే. ఎలాంటి ఫ్రెండ్? మంచి ఫ్రెండ్. అందుకే నిజమైన ఫ్రెండ్స్ని ఎలా ఎంచుకోవాలంటే వాళ్ళ తప్పుని తప్పనే చెప్తారు. నిన్ను పొగిడి ఇంకా చెయ్యి అని అని వాళ్ళందరూ కూడా ఎలాంటి ఫ్రెండ్స్? చెడ్డోళ్ళు. వాళ్ళ చెడ్డోళ్ళు. తప్పును తప్పుగా చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మంచి వాళ్ళు. యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణం అదే. ఏంటో తెలుసా? ఆయన తప్పును తప్పనే చెప్తాడు. తప్పని చెప్పాడు కూడా. జక్కయ్య ఇంట్లో ఏం జరుగుంటుందంటే ఏమని మాట్లాడుంటాడంటే యేసు ప్రభు వారు, జక్కయ్య నీ జీవితంలో ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నావు? నువ్వు చచ్చిపోయావు అనుకో, నీ సంపాదించిందంతా ఇక్కడే ఉండిపోద్ది, నువ్వు నరకానికి పోతావు అని ఏదో బోధ చేసాడు. ఆ బోధ విని మనసు మారిపోయింది. యేసు ప్రభు ఇంటికి వచ్చిన తర్వాతే జక్కయ్య ఎందుకు మార్చబడాలి? అంతవరకు చుట్టాలు రాలేదా జక్కయ్య దగ్గరికి? బంధువులు రాలేదా? స్నేహితులు రాలేదా? చాలామంది వచ్చారు. మరి అందరూ వచ్చినా మరి ఎందుకు ఆ ప్రదేశంలో జక్కయ్య మార్చబడ్డాడు యేసుప్రభు వచ్చిన తర్వాత అంటే, యేసుప్రభు ఏం చేశాడంటే తన బోధ చేత తనలో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేశాడు? ఖండించాడు. ఇది ఫ్రెండ్ లక్షణం.
మొట్టమొదట నువ్వు పాపం చేస్తే నిన్ను ప్రేమించాడు యేసుప్రభు. 2 పాపం చేసి నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నీకు చెప్తున్నాడు. నీతో ఉండి నువ్వు చేసిన అపరాధాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు యేసుప్రభు వారు? ఖండిస్తున్నారు, గద్దిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు. అలా చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? నిజమైన స్నేహితులు. యేసుప్రభు వారు తప్పుని ఏం చేశారు? తప్పు అనే చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి స్నేహితుల్ని ఎంచుకోవాలి. తర్వాత స్నేహితుడికి ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటంటే, ఒకటే ఫస్ట్ లక్షణం ఏం చెప్పాను, మన స్నేహితులు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, ఆయన పాపులమైన మనల్ని ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. కానీ ఎవరు చేశారు అంటే మన స్నేహితుడు ఎలాంటి వాడు? పాపులమైన మనల్ని ప్రేమించినవాడు. 2 పాపులమైన మనతోనే ఉంటూ మన పాపాన్ని చంపిన దేవుడైన, మన తప్పుని చెప్పిన దేవుడైన. 3వ లక్షణం ఏంటంటే, స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. 3వ లక్షణం ఏంటి? ఒక ఫ్రెండ్కి ఉండాల్సినట్టు ఏంటి? 3వ లక్షణం ఏంటి? అక్కడే ఉంటుంది చూడండి, 27వ అధ్యాయం 17 సామెతల గ్రంథం 17వ అధ్యాయము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన. ఏం చేయాలి? ఒక ఫ్రెండ్కి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి చెప్పండి? ఒక ఫ్రెండ్కి ఉండాల్సిన లక్షణం ఏంటి? 3వది, ఒక స్నేహితుడు అనేవాడు ఉన్నాడంటే మనల్ని విడిచిపెట్టకుండా ప్రేమించాలి. ఒక స్నేహితుడు అనేవాడు ఉన్నాడంటే విడిచిపెట్టకుండా ఏం చేయాలి? మరి నేను అడుగుతున్నాను, నీ జీవితంలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కడవరకు నీతో ఉంటారా? మరి ఎందుకోసం, వాళ్ళ కోసం ఎందుకు జీవితాన్ని తగలేసుకుంటాం మనం? ఇప్పుడు హై స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మొన్న కుర్రోడు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాల్సిన కుర్రోడు వాళ్ళ ఫ్రెండ్ ఎందులో జాయిన్ అవుతా, ఈడెందులో జాయిన్ అవుతాను అంటున్నాడు వాళ్ళ గ్యాంగ్తో. వాళ్ళు ఎప్పుడు నీతో ఉంటారా చెప్పు? స్నేహితులు ఎప్పుడు నీతో ఉంటారా? నేను కళ్ళగా నేసాను ఒకరి కోసం. 10th చదివేటప్పుడు 9th క్లాస్లో పరిచయం అయ్యారు ఒక ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తానంటే, అంటే జీవితాంతం నాతో పాటు ఆ ఫ్రెండ్ ఉండిపోతారని. తర్వాత ఇంకా అంటే 10th అయిపోయిన తర్వాత నేను అటుపోయాను, ఆ ఫ్రెండ్ ఇటుపోయారు, స్నేహితులందరూ విడిపోయారు. అయినా సరే చివరి వరకు నాతో పాటు కలిసి ఉంటారు, ఇలాగే ఉంటామని చెప్పి ఎంత భ్రమపడిపోయానో. నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఆ ఫ్రెండ్స్ మన జీవితంలో తక్కువసేపే ఉంటారు. వాళ్ళ కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దు, తగలేసుకోవద్దు అని చెప్తున్నాను మీకు ఒక అన్నయ్యగా. అర్థమవుతుందా? నీ ఫ్రెండ్స్ ఎప్పటి వరకు ఉంటారు? ఒకవేళ హై స్కూల్లో ఫ్రెండ్స్ అయితే నీతో కూడా హై స్కూల్ చదివే వరకే. మహా అయితే కాలేజ్ చదువుతాడు, పెళ్ళి అయ్యే వరకు ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఏదో ఉద్యోగానికి పోతాడు, ఏదో వ్యాపారానికి పోతాడు. ఆడి జీవితం అది, నీ జీవితం ఇది. ఆడి కోసం నువ్వు త్యాగాలు చేసినవన్నీ నువ్వు లిస్ట్ వేసుకుంటే నీ జీవితంలో ఏం కోల్పోయావో నీకు అర్థమవుతుంది తర్వాత. ఫ్రెండ్ ముఖ్యమా? ఏ ఫ్రెండో కూడా జీవితాంతం మనతో. మరి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఒకవేళ నిజమైన స్నేహితుడు అంటే ఎలా ప్రేమించాలి? తప్పకుండా విడవకుండా ప్రేమించాలి. నేను నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన లక్షణం అది. మరి అలాంటి ఫ్రెండ్స్ కోసం, ఎంతలో ఉండి అంతలో మాయమైపోయి ఉండే ఫ్రెండ్స్ కోసం తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులను ఎదిరించేసి నువ్వెందుకు అలా తయారవుతున్నావు ఆ ఫ్రెండ్స్ కోసం? క్వశ్చన్ చేసుకోండి. ఆఫ్టర్ ఆల్ ఒక కొద్ది కాలం ఉండి నీతో పాటు చదువుకొని, నీతో పాటు రాసి, నీతో పాటు ఏదో లంచ్ తిన్నారనే ఒక చిన్న కారణం చేత తల్లిదండ్రుల మాట వదిలేసి, పెద్దల మాట వదిలేసి, అసలు నిన్ను కన్నది ఎవరు? నీ తల్లిదండ్రులు. నిన్ను పెంచింది ఎవరు? నీకు బట్టలు కొంటుంది ఎవరు? నీకు అన్నీ తిండి పెడుతుంది ఎవరు? నీకు జ్వరం వస్తే చూసుకునేది ఎవరు? రేపొద్దు నీకు పెళ్లి చేయాల్సింది ఎవరు? ఫ్రెండ్స్ వచ్చేస్తారా? తల్లిదండ్రులు వచ్చేస్తారా? నీకు బాధ కలిగి నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ కోసం అన్నం మానేసి నీ పక్కన కూర్చొని నువ్వు తగ్గే వరకు బాధపడేది మీ అమ్మ. నిన్ను చదివించాలని, నీకు బట్టలు కొనాలని, నీకు పుస్తకాలు కొనాలని, నువ్వు గొప్పగా ఉండాలని నీ కోసం ఆలోచించి నేను హాస్పిటల్కి తిప్పి నీకు కావాల్సిన అన్నీ సమకూర్చడానికి డబ్బులు కావాలి, నా పిల్లలు చూసుకోవాలని ఎండలో కష్టపడేది మీ నాన్న. తల్లిదండ్రులు ముఖ్యమా? స్నేహితులు ముఖ్యమా? ఆలోచించండి. వాళ్ళు ఎంతవరకు ఉంటారు? కొంతవరకే ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం నీకు ఒక అంబిషన్ ఉండదు. వాళ్ళు ఎక్కడ చదివితే అక్కడ చదువుతానంటావు, వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటానంటావు, ఆడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానంటావు. వాళ్ళే ముఖ్యమంటావు. ఎవరు ముఖ్యం చెప్పండి? తల్లిదండ్రులు ముఖ్యమా? స్నేహితులు ముఖ్యమా? తల్లిదండ్రులే. సో స్నేహితులకు ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటి? విడువక. అంటే ఎప్పుడు నీతోనే ఉండాలి, విడిచిపెట్టకూడదు. ఈ భూమి మీద ఏ ఫ్రెండ్ కూడా కడ వరకు నీతో ఉండడం వాస్తవం, నమ్మినా నమ్మకపోయింది. ఎనీ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్ వాళ్ళ కడ వరకు నీతో
ఉండరు, ఉండలేరు, పరిస్థితులు అనుకూలించో. పెళ్ళైన తర్వాత ఎక్కడికో దిక్కి మహా అయితే ఫోన్లో మాట్లాడుకోవాలంతే. నిజం రాదండి నేను చెప్పేది, నిజం. ఎంత గొప్ప గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా? ఉన్నారా నాతో? నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమించాలి. మరి మన యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? మనం బ్రతుకున్నప్పుడు ఇక్కడ ఉంటాడు మనతో, మనం చనిపోయిన తర్వాత కూడా. అందుకే ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. మత్తయి సువార్తలో ఉంటుంది 28 అధ్యాయం చివరిలో ఏముంటుంది అంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. యేసు ప్రభు ఎప్పుడు నీతోనే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ పక్కనే ఉంటాడు. విడవకుండా నేను ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు ఆయన. ఒకరు తల్లే విడిచిపెట్టేయచ్చు, తండ్రి విడిచిపెట్టేయచ్చు, తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, చనిపోతారు, కానీ చివరి వరకు ఉండేది ఎవరు నీతో? యేసు ప్రభు వారు ఉంటారు. అందుకే మన స్నేహితుడు కడ వరకు మనతో ఉండే స్నేహితుడు. చివరిగా నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలంటే, అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టాలి. లాస్ట్ లక్షణం. మూడో లక్షణం ఏం చెప్పాను? నిజమైన స్నేహితుడు విడవకుండా కడ వరకు ఉంటాడు. నాలుగోది, యేసుప్రభు ఉంటారని చెప్పుకున్నాం కదా, సదాకాలం నేను మీతో ఉన్నాను, అనాథలుగా మిమ్మల్ని. లాస్ట్, అవసరమైతే నీ ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్ అయితే నీ కోసం ఏం చెయ్యాలి? ప్రాణం పెట్టాలి. నిజమైన స్నేహితుడైతే నీ కోసం ఏం చెయ్యాలి? ఆలోచించకుండా నీ కిడ్నీ ఫెయిల్ అయిపోతే నీకు ఏమి ఇవ్వాలి? నీకు ఆ కిడ్నీ వరకు ఎందుకురా? రక్తం ఇస్తున్నారా? బ్లడ్. 2 పాయింట్లు బ్లడ్ కావాలంటే నీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఎంతమంది వస్తారు? తర్వాత నాతో చెప్పు, నా దగ్గర తీసుకొచ్చి ఇదిగో అనియా, నీ బైబిల్ తప్పు, నీ బాత్ తప్పు, నువ్వు అన్నీ తప్పు, నువ్వు చేసినవి అన్నీ తప్పు, ఇదిగో చూడు అని చెప్పి నాకు చూపి. బ్లడ్ ఇస్తారా అసలు నీకు బాగోపోతే నీ స్నేహితులు? నీ ఫ్రెండ్ ఎందుకు గాడిదగుడ్డు? మొన్న ఒక అమ్మాయికి బాగాలేకపోతే డెలివరీలో ఆయన లేటుగా వచ్చాడు హాస్పిటల్కి. అంటే అర్థం ఏంటి? తాళి కట్టలేదు అనుకో. తాళి కట్టారా? భర్త ఏం చేశాడంటే హాస్పిటల్కి లేటుగా వచ్చాడు. ఎందుకు? ఎంతకి ఇంకో విషయం చెప్ప, వీళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే. భర్త బ్లడ్ గ్రూప్, భార్య బ్లడ్ గ్రూప్ రెండు ఒకటే. అయినా సరే హాస్పిటల్ లేటుగా వచ్చాడు. ఎందుకంటే బ్లడ్ ఎవరు ప్రాణం ఎక్కడ ఇచ్చేస్తారు? కానీ మన స్నేహితుడు ఏం చేశాడు తెలుసా? పాపులమైన మన కోసం ప్రాణం పెట్టాడు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి, ఎంత గొప్ప మాట అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, ముగించేస్తాను. లాస్ట్ విషయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడేవాడు. నిజమైన స్నేహితుడు ఏం చేయాలంట? చెప్పాలి ఇలాగ. గాయత్రి నిజమైన స్నేహితుడు, నిజమైన ఫ్రెండ్ అయితే ఏం చేయాలి? అవసరమైతే ప్రాణమైనా పెట్టాలి. అవసరమైతే అంటే ప్రాణం పెట్టాలంటే త్యాగం చేసే మనసు ఉండాలి నీ కోసం. మరి ఎవరైనా చేస్తారంటే, ఈ లోకంలో మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ఎవరో చెప్పండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు, పాపాన్ని చంపాడు, మనతోనే ఉన్నాడు, చివరికి మన కోసం తన ప్రాణాన్ని చేశాడు. ఆయన నిజమైన ఫ్రెండ్. నీ బాధలు వింటాడు, నీ కష్టాలు వింటాడు, నీ సమస్యలు వింటాడు, అన్నీ విని నీ జీవితాన్ని బాగా చూసుకుని నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆయన నిజమైన ఫ్రెండ్, నీతో కడవరకు ఉంటాడు. నేను చెప్పిన లక్షణాలు చూడండి, నీ ఫ్రెండ్స్లో ఉన్నాయని చెక్ చేసుకోండి. ఫస్ట్, నువ్వు తప్పు చేస్తే నేను ఇష్టపడతాడా నీ ఫ్రెండ్? మరి నిజమైన స్నేహితుడు ఎలాగవుతాడు? నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు నిన్ను విడవకుండా ఉండేవాడే. ఆ తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు తర్వాత మన దగ్గరకు వచ్చి ఏం చేయాలి? తప్పుని ఎంకరేజ్ చేయాలా? తప్పుని తప్పు అని చెప్పాలా? ఫ్రెండ్ కుండా రెండో లక్షణం ఏంటి? తప్పుని. మూడోది, ఫ్రెండ్ అనేవాడు మనతో ఎల్లప్పుడూ విడవకుండా ఉండాలి. ఫ్రెండ్ అనేవాడు తప్పుని తప్పు అని చెప్పాలంటాం కాబట్టి కోప్పడే వాళ్ళని దూరం చేసుకోవాలి. ఎవరైతే కోప్పడతారో వాళ్ళు సిన్సియర్ అన్నమాట. అర్థమవుతుందా? 100% నేను చెప్పేది కరెక్ట్. ఎవరైతే కోప్పడతారో వాళ్ళు 100% సిన్సియర్ ఫ్రెండ్స్, సిన్సియర్ టీచర్స్, సిన్సియర్ హస్బెండ్, సిన్సియర్ వైఫ్, సిన్సియర్ పేరెంట్స్. ఓకే, ఒక విషయం గుర్తొస్తుంది, టైం ఎక్కువైపోతుంది, చెప్పే ముగిస్తాను.
ఫ్రెండ్ అనేవాడు తప్పు చేస్తే తిట్టాలని చెప్పాను కదా. ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తూ వాళ్ళ కొడుకుని ఏమన్నా తెలుసా, అన్నం తినిపిస్తూ ముద్దలా పెడుతూ, నాన్న ఈరోజు పలానా అమ్మాయికి ప్రపోజ్ చేస్తానన్నావు కదా, చేసావా అని అడిగింది. ఎవరో తప్పుని ఏం చేయాలని చెప్పాను, తప్పును తప్పు అని చెప్పకపోతే ఏం జరుగుద్దో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలో చెప్తున్నాను మీకు. నాన్న పలానా అమ్మాయికి ఈరోజు ఆ పిల్ల పేరు నూతన తర్వాత నూతనంగా ఇంకొకరిని తీసుకుని వెళ్ళిపోయింది అనుకోండి. నాన్న పలానా అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేస్తానో చేసావా, లాగిపెట్టి కొట్టేయకూడదు ఇలాంటి ఎదవేసాలు వేస్తే. అవును కదా, తప్పని చెప్పాలి కదా. లేదు చేస్తాను అన్నది, టైం దొరకలేదమ్మా, అలాగే నాకు వచ్చేసింది, అక్కడ కూర్చోండి ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి ఇవిడని. సరే అయిపోయింది. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయి గంటను ఇక్కడ వరకు పెంచుకొని, కళ్ళ కింద బ్లాక్ స్పాట్స్ వచ్చేసి, జుట్టు పెంచుకుని ఎంత అందంగా ఉండే ఫేస్ వికారం అయిపోయి నా ముందుకు నిలబడితే నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రూపం మారిపోయింది కదా, బ్లాక్ అయిపోయాడు, కళ్ళ కింద స్పాట్స్ వచ్చేసాయి, గడ్డం పెంచేసుకున్నాడు, ఎలాగ ఉండేవాడు ఎలాగ అయిపోయాడు. ఆడి ఫోటో నా ఫోటో పేపర్లో పడేది రిజల్ట్ వచ్చినప్పుడు. ఆడు నేను కాలేజ్ ఫస్టే, ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయి నేను టీచింగ్ వైపు వచ్చేసాను. సడన్గా గుర్తుపట్టలేకపోయింది. ఏమైందంటే నూతనంగా ఇంకొకరిని తీసుకుని వెళ్ళిపోయిందిరా అని చెప్పి బాధపడి తిని ఎన్నో రోజులు అవుతుందంట, నిద్రపోయి ఎన్నో రోజులు అవుతుందంట. చెప్దామన్నా చావు రావట్లేదు అంటే ఎంత బాధపడ్డాడు తెలుసా. నా దగ్గర వైజాగ్ ఎక్కడ రామచంద్రపురం ఎక్కడ వైజాగ్ అండి, బయలుదేరిన దగ్గరికి వచ్చాడు. తప్పు అని చెప్పకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. మళ్ళీ చెప్పు, నువ్వు చేసిన ఎదో పనిని బట్టి ఎవడన్నా నేను ఎంకరేజ్ చేస్తున్నాడు అంటాడు మంచోడు కాదు, దూరం పెట్టాడు. ఎవడ నిన్ను తప్పుని ఖండిస్తున్నాడో వాడిని ఏం చేస్తారంటే మీ లోపల పెట్టుకోండి. అలాంటి వాళ్ళు తిట్టే వాళ్ళే నీకు నిజమైన ఫ్రెండ్స్. అలా యేసుప్రభు చేశాడు, తప్పు అని చెప్పాడు, తాగొద్దు అన్నాడు, తిరగొద్దు అన్నాడు, పనికి మళ్ళీ పనులు చెయ్యొద్దు అన్నాడు. ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు, లేకపోతే మనం నాశనం అయిపోతాం. మూడోది, ఫ్రెండ్ అనేవాడు ఎల్లప్పుడూ మనతో ఉండాలి. నాలుగోది, అవసరమైతే ఫ్రెండ్ ఏం చేయాలి, ప్రాణం పెట్టాలి. మన యేసుప్రభు ప్రాణాన్ని మన కోసం అడిపోయింది. మరి ఎలాంటి ఫ్రెండ్ నీ జీవితంలో ఉన్నాడా, నీ జీవితంలో? సరే ఆలోచించుకో. ఎవరితో తిరుగుతున్నావు నువ్వు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు ఒకసారి మీరు ఆలోచించండి. నీ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి వాళ్ళైనా. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ స్నేహితుల కంటే ఒక మంచి స్నేహితుడు మనకున్నాడు. ఆయన ఎవరో యేసుప్రభు. ఆయనకి అన్ని జీవితాన్ని నాకు చెప్పుకుంటే ఈ ఫ్రెండ్స్ నేను పైకి తీసుకొస్తారో తీసుకురారో నాకు తెలియదు, కానీ ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ తండ్రి, ఆ ఫ్రెండ్ నేను ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను బలపరుస్తాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.